లేచి నిలబడదా మన గౌరవనీయులు గౌరవనీయ కలెక్టర్ గారికి సెలవు సార్. యొక్క జన్మదినాన్ని క్రిస్మస్ వేడుకలుగా జరుపుకుంటూ ఉంటాం. అయితే ఆ క్రైస్తవ భవనం మధ్యలో ప్రభుత్వం మారిన తర్వాత అది ఎలా అని స్థితిలో ఉన్నప్పుడు తిరిగి ఆ క్రైస్తవ భవన్ని పరిపూర్తి చేయమని చెప్పేసి మరొక 10 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇస్తూ గుంటూరు కలెక్టర్ గారికి అప్పచెప్పడం, ఆ రోజున మేమందరం కూడా ఆ క్రైస్తవ భవన్ సందర్శించడం జరిగింది. ఇలా అలా క్రైస్తవులకు ప్రత్యేక గుర్తింపునిస్తూ వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వానికి పాలకుల కోసం చెప్పేసి మనందరం కూడా ప్రార్థనలు చేయాలి, వాళ్ళకు సహకరించడానికి ప్రయత్నించుదాం. మనం మరి ఎక్కువగా ప్రభుత్వం నుండి సహాయాన్ని పొందుతూ మనందరం కూడా మంచి హృదయంతో ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుందాం. సంతోషకరంగా ఈ కలెక్టర్ అరుణ్ బాబు గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు గవర్నర్ డాక్టర్ అరవింద్ బాబు గారికి, ముఖ్యంగా ఈ సభని నిర్వహించడానికి గత వారం రోజుల నుండి కూడా కష్టపడుతూ ఇంత ప్రైజ్ ది లార్డ్, గాడ్ ఈజ్ గ్రేట్. ఇవాళ ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రీతమ్మ పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా పల్నాడు జిల్లా ఎస్పీ గారు, పల్నాడు జిల్లా అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి హాజరై, అంటే ఇవాళ క్రీస్తు జన్మం అనేది అన్ని మతాలు చేసుకునే పండుగ. ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక పండుగ ఏదైనా ఉందంటే అది ఏకైక పండుగ క్రిస్మస్. సంక్రాంతి, ఉగాది అన్నీ కూడా అలానే చేసుకుంటాం. కాబట్టి ఒక క్రీస్తు యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ మాసం అంతా కూడా మనం క్రీస్తు జన్మం యొక్క గొప్పతనం తెలియజేస్తూ, మరి బైబిల్లో ఉన్న వాక్యాలను అందరికీ కూడా తెలియజేస్తూ, అన్ని సారాంశాలు ఒకటి, అన్ని మతాలు పేదవారిని గౌరవించండి, నీతి నిజాయితీగా ఉండండి, నీతిమంతుల్ని మరి పీట మీద కూర్చోబెట్టండి, ఈ విధంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈనాటి మన ముఖ్య అతిథి గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ ఎస్పీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి బిషప్స్ గారికి, పాస్టర్స్కి, క్రిస్టియన్ సోదరిమణులకు,
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగ కుల మత భేదాలు లేకుండా అందరూ జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్. అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ చూస్తూ ఈ క్రిస్మస్ పండుగ పెరుగుతాం కాబట్టి మనం కూడా దీన్ని సొంతం చేసుకుంటాం. మీకు తెలిసిన బంధువులు, చుట్టాలు, పిల్లలు అందరూ ఎవరొకరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు మనం అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం. చర్చికి వెళ్తాం, గుడికి వెళ్తాం, మసీదుకి వెళ్తుంటాం. కానీ ఈ పండుగ స్పెషల్ ఏంటంటే చిన్నప్పుడు అయితే ఈ క్రిస్మస్ పండుగ వస్తే క్లాస్లో అందరికీ కేక్లు, చాక్లెట్లు పంచుతూ అందరూ సంతోషంగా గడుపుకోవడం బాగా గుర్తుండిపోయేది మైండ్లో. సో దాన్ని బట్టి మేము ప్రతి సంవత్సరం క్రిస్మస్ సీజన్లో చాలా సంతోషంగా ఎదురు చూస్తుండేవాళ్ళం. సో క్రిస్మస్ పండుగ గొప్పతనం, అసలు ఎందుకు ఈ పండుగ వచ్చింది, దేనికోసం అసలు ఈ పండుగ చేసుకుంటున్నాం అనేది నా ముందు మాట్లాడిన పెద్దలు చాలా చక్కగా మీకు వివరించారు. కొంతమంది కొన్ని కొటేషన్స్ తోటి, వాక్యాలతోటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, కానీ క్రిస్మస్ సందేశం ఏంటనేది మరొకసారి నేను మీకు చెప్తాను. అందరినీ సమానంగా చూడండి, అందరూ మనల్ని మనం ఎలాగా చూసుకుంటాం, మన తోటి వారిని అలాగే చూడండి అనేది క్రిస్మస్ యొక్క సందేశం. అంటే అందరినీ మన సోదరులాగా భావించి అంతే సంతోషంగా ఉండటానికి మనం అంతా కృషి చేయాలి, వాళ్ళని కూడా మనతో సమానంగా చూసుకోవాలి. అలాగే ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, క్షమాగుణం ఉండాలి. అది చాలా మందిలో తగ్గిపోతూ ఉంది. చిన్న చిన్న వాటికి మనము ఈగోస్ పెట్టుకొని దాన్ని మనసులో పెట్టుకొని ఏదో రకంగా మాట్లాడుతూ, లేకపోతే సమయం వచ్చినప్పుడు దాన్ని రివెంజ్ రూపంలో తీసుకెళ్ళటం, లేదంటే ఏదో ఒక మాట అంటాం వాళ్ళు బాధపడే విధంగా, ఇలాంటివన్నీ మనము చిన్న చిన్న ఈగోస్ని పెట్టుకొని మన రిలేషన్స్ దెబ్బ తీసుకుంటాము. సో క్షమించే గుణం ఉండాలి. ఎవరైనా ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే అర్థం చేసుకుని దాన్ని మనం మన్నించే గుణం మనకు ఉండాలి. అందరినీ మన సోదరులాగా భావించాలి. ఇదే క్రిస్మస్ సందేశం. దీన్ని అందరూ ఆచరిస్తూ మన జిల్లాలో ఇటువంటి వేడుకలు చక్కగా జరుపుకొని దీని యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా అందరూ కృషి చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. అందరూ దీంట్లో పాల్గొన్నందుకు మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరంతా సంతోషంగా, ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తమ అమూల్యమైన ఫిట్టింగ్ తెలిసినందుకు. ఇప్పుడు ఈ కార్యక్రమం భాగంగా మనకి గౌరవ కలెక్టర్ గారి చేతులుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, 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 మహోన్నతుడా, జీవము కలిగిన నాథ, జీవాధిపతి, త్రాణకర్త, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. గడిచిన కాలమంతా నీ కృపారెక్కల నీడలో భద్రపరిచి ఈ 2024 డిసెంబర్ మాసములో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలో మీ నామాన్ని ఘనపరచడానికి మా అధికారులందరితో కలిసి ఈ రీతిగా మిమ్మల్ని సేవించడానికి, మా నాయకులతో కలిసి మిమ్మల్ని సేవించడానికి మీరిచ్చిన మహద్భాగ్యము కొరకై కృతజ్ఞతలు. ప్రభుత్వము ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలో ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధిస్తూ, గ్రీటింగ్స్ తెలియపరుస్తూ, మీ జనన వేడుకను గురించి అనేకులకు చాటి చెప్పుచు మీ నామాన్ని మహిమపరచడానికి మీరు కృప చూపించారు. అందుకొరకై స్తోత్ర. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను, ఇక్కడ కూడి ఉన్నటువంటి నాయకులను, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి తండ్రి. మీకు స్తోత్రాలు. వారి నాయకత్వములో, వారి అధికారములో రాష్ట్ర వ్యాప్తముగా, జిల్లా వ్యాప్తముగా శాంతియుతంగా, సమాధానకరంగా మా ప్రాంతము వర్ధిల్లడానికి మీరు కృప చూపండి. ఈ సమయంలో ప్రభువా, ఈ సెమీ క్రిస్మస్ కేక్ను సిద్ధపరిచి ఉండగా, కేక్ను కట్ చేస్తూ ఉండగా, కేక్ ఎంత మాధుర్యంగా ఉంటుందో, ప్రతి ఒక్కరి అనుభవాలు నీలో అంతటి మాధుర్యంగా ఉండడానికి కృప చూపమని సమస్త ఘనత మీకే ఆపాదిస్తూ సర్వాధికారం కలిగిన నజరేయుడైన యేసు స్వామి యొక్క మాధుర్య నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సార్. కేక్ కట్ చేస్తుండగా ఒక పల్లవి పాడతారు. కోయట్ వారు పల్లవి త్వరగా కోయట్ వారు రావాలి. సభలు పడదాం, అందరు సభలు పడదాం.
దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి నీరగుసున్నది ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి నీరగుసున్నది ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా పసి కందువయ్యో యేసయ్యా తల్లి ఒడిలో దిగినావయ్యా పసి కందువయ్యో యేసయ్యా తల్లి ఒడిలో దిగినావయ్యా ఎంత దీనాతి దీనమో యేసయ్యా నీ జననమెంత దయనీయమో తలుచుకుంటే నా గుండె తడబడి దైవజనులందరూ కూడా మన గౌరవనీయులు కలెక్టర్ గారితో ఒక ఫోటో తీయడానికి ఇష్టపడుతున్నారు. గౌరవనీయులు కలెక్టర్ గారితో మన దైవజనులందరూ ఒక ఫోటో రాస్తున్నారు. తార వెలిసింది తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెచ్చింది తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యుదుల రాజు జయించాడని రాజులకు రాజు పుట్టాడని యుదుల రాజు జయించాడని తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది దైవజనులు మన గౌరవనీయులు కలెక్టర్ గారు వారితో ఒక ఫోటో తీయాలి. గౌరవనీయులు కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారు డాక్టర్ గౌరవనీయులు సభలో అరవింద్ బాబుకి దైవజనులందరూ కూడా సన్మానించి గౌరవిస్తూ ఉన్నారు. అందరూ సభల వల్ల చప్పట్లు. కలెక్టర్ గారు కలెక్టర్ గారు దైవజనులతో సార్ ఒక ఫోటో సార్. గౌరవనీయులు కలెక్టర్ గారు దైవజనులతో ఒక ఫోటో సార్. దైవజనులు బిషప్లు దైవజనులందరూ కూడా గౌరవించుకోవాలని ఆశపడుతున్నారు. బ్లెస్సింగ్స్ ఇవ్వాలని వారు ఉన్నతమైనటువంటి అధికారం వర్ధిల్లాలి, వారి కుటుంబం ఆశీర్వదించబడాలి. God bless you.
కలుగునుగా. ఫాదర్ వెంకయ్య గారు రావాలి. ఫాదర్ వెంకయ్య గారు, డాక్టర్ గారు వడ్లమూడి ఫౌండేషన్ డాక్టర్ గారు, గౌరవనీయులు డాక్టర్ గారు వెన్నయ్య గారు, ఎలియాజర్ గారు, ఫ్రాంక్లిన్, మన గౌరవనీయులు కలెక్టర్ గారికి ఫాదర్ వెన్నయ్య గారు, డాక్టర్ గారు వెన్నయ్య గారు, డాక్టర్ వడ్లమూడి శ్రీనివాసరావు గారు, వారు కూడా మన కలెక్టర్ గారిని గౌరవనీయుల్ని సన్మానించి సత్కరిస్తున్నారు. అందరూ సభలు కొడదామా? ప్రభుకి మహిమ కలుగును గాక. వారు దీర్ఘాయుషు మంత్రులుగా వారి ఉన్నతమైన పదవిని వర్ధిల్లాలని కోరుతాం. రండి దళితులు రండి. ఎలియాజర్ గారు గౌరవనీయులు మన కలెక్టర్ గారిని సత్కరించి, సోన రాంబాబు గారు సవంతుడే, జి దేవసహాయం గారు రావట్ల, జీసస్ గాస్పెల్ టీం యారన్ సుందరరావు గారు, బిషప్ యారన్ సుందరరావు గారు కలెక్టర్ గారిని సన్మానిస్తూ బుకే ఇచ్చి యారన్ సుందరరావు గారు, సుందరరావు గారు, సోన రాంబాబు సుందరరావు గారు, బిషప్ సుందరరావు గారు, ప్రార్థన ఉంది. ఒక నిమిషం ప్రార్థన, ఆశీర్వాదం. సిస్టర్ అండ్ బ్రదర్స్, ఆశీర్వాదం, ప్రార్థన, ముగింపు ప్రేయర్ ప్రకాష్ గారు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ పల్నాడు జిల్లాను బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నిన్ను స్తుతించటానికి, ఈ కలెక్టరేట్లో నిన్ను ఆరాధించటానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకు వందనాలు. మాకు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని మీరు ఆశీర్వదించండి. ఈ జిల్లాను పరిపాలిస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులందరూ మీరు దీవించి వారికి సమయోచితమైనటువంటి జ్ఞానము మీరు అనుగ్రహించి ఈ పలనాడు జిల్లా అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు వారు పనిచేయుటకు కావలసినటువంటి నీ సమృద్ధి అయిన కృపనిచ్చి వారు చేయుచున్న ఉద్యోగములలో వారికి భద్రత, కాపుదల, జ్ఞానమును, అలాగే వారి కుటుంబములకు నీ దీవెనను అనుగ్రహించమని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి వారికి క్రిస్మస్ దీవెన ఆశీర్వాదమును అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మతోడి సహవాసము, కృప, ఆశీర్వాదము, నిండు మెండైన దీవెనలు సభలో పాల్గొన్న వారికి, నాయకులకు, అధికారులకు, దైవజనులకు, బిషపులకు, ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ ఆయన కృప నిండుగా తోడై ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కార్యక్రమం దేవునికి స్తోత్రం. రండి. ఆ డ్యాన్స్ కార్యక్రమం లాస్ట్గా పిల్లలు డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. డాన్స్ పిల్లలందరూ రెడీగా రావాలి. జీసస్ గాస్పెల్ టీమ్ వారు పిల్లలు ఇటు పక్కకు రావాలి. పిల్లలందరూ ఇటు పక్కకు రావాలి త్వరగా. క్రిస్మస్ తాత కూడా